భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఇప్పుడు అలా చూద్దాం. మహనీయ దయావేద కలితాపాంగలోచనాయ నమః. శ్రీరామాయ నమః. మకరందరదాస్వాద మాధుర్య గుణభూషణాయ నమః. శ్రీరామాయ నమః. మహాదేవతమారాధ్య మణి నిర్మిత పాదుకాయ నమః. శ్రీరామాయ నమః. మహామాణిక్య గజితాఖండతోణీ ధనుర్ధరాయ నమః. శ్రీరామాయ నమః. మందరోద్భూత దుగ్ధాబ్ధి బిందు పుంజ విభూషణాయ నమః. శ్రీరామాయ నమః. యక్షకిన్నర గంధర్వస్తూయమాన పరాక్రమాయ నమః. శ్రీరామాయ నమః. యత్నపూర్వజనానంద సంధాన చతురోద్యమాయ నమః. శ్రీరామాయ నమః. జవాజ్యష్టాంగశీలాదిగమిహృత్పద్మగోచరాయ నమః. శ్రీరామాయ నమః. యశోదా హృదయానంద సింధు పూర్ణ సుధాకరాయ నమః. శ్రీరామాయ నమః. యాజ్ఞవల్క్యాదృతిభిస్తం సేవితపద్వయాయ నమః. శ్రీరామాయ నమః. యమలార్జున పాపౌఘ పరిహారి పదాంబుజాయ నమః. శ్రీరామాయ నమః. యాజ్ఞీకులతంభూత పీడాజాలాపహారకాయ నమః. శ్రీరామాయ నమః. యాదఃపతిపయః క్షోభకారి బాణధరాధనాయ నమః. శ్రీరామాయ నమః. యామినీ పద్మినీనాథకృత శ్రీకర్ణ కుండలాయ నమః. శ్రీరామాయ నమః. యాతుసానాగ్రణీభూత విభీజన వరప్రదాయ నమః. శ్రీరామాయ నమః. యాగపావక సంజాత ద్రౌపదీమాన రక్షకాయ నమః. శ్రీరామాయ నమః. రక్ష రక్ష శిక్షనాథ బుద్ధ్యద్భీషణ సాజకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం న్యామార్ధేన దశగ్రీవ సైన్య నిర్మూలనాస్త్రవిదే నమః. శ్రీరామాయ నమః. యజనానంద సందోహ మందస్మిత ముఖాంబుజాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. యాగినీ శాకినీ స్థాన జటాధారాంబుజాశ్రయాయ నమః. శ్రీరామాయ నమః. ఓం యతీంద్ర బృంద సందేవ్యమానాఖండ ప్రభాకరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం యథోచితాంతర్యాగాది పూజనీయ మహేశ్వరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం నానా వేదాది వేదాంతైః ప్రశంసిత నిజాకృతయే నమః. శ్రీరామాయ నమః. ఓం నారదాది ముని ప్రేమానంద సందోహ వర్ధనాయ నమః. శ్రీరామాయ నమః. నాగరాజాంగ పర్యంగ శాయీ సుందర విగ్రహాయ నమః. శ్రీరామాయ నమః. నాగారిమణి సంగాచ దేహ కాంతి విరాజితాయ నమః. శ్రీరామాయ నమః. నాగేంద్ర ఫణి సోపాన నృత్యలీలా విశారదాయ నమః. శ్రీరామాయ నమః. నమద్గీర్వాణ మకుటమణి రంజిత పాదుకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం నామరత్నావళి శోభితా పాదతలమస్తకాయ నమః. శ్రీరామాయ నమః. నవమందే ప్రచోనాభిశోభమాన శిరోరుహాయ నమః. శ్రీరామాయ నమః. నళినీ సంఘచక్రాజగదాశార్ంగేషు ఖేడధృతే నమః. శ్రీరామాయ నమః. నాదానుసంధాన పరేరవలోక్య నిజాకృతయే నమః. శ్రీరామాయ నమః. నరాతురతుర ప్రాతకృత పూజోపహారకాయ నమః. శ్రీరామాయ నమః. నఖకోటి ప్రభాజాల వ్యాప్త బ్రహ్మాండ మండపాయ నమః. శ్రీరామాయ నమః. నతశ్రేఖర సౌందర్య కరుణాపాంగ వీక్షణాయ నమః. శ్రీరామాయ నమః. నవదుర్వాదలశ్యామ దృంగారాకార విగ్రహాయ నమః. శ్రీరామాయ నమః. నరకాతుర దౌర్దండ దౌర్య నిర్వాపణ క్షమాయ నమః. శ్రీరామాయ నమః. నానా ప్రపంచ వైచిత్ర్య నిర్మాణాత్యంత పండితాయ నమః. శ్రీరామాయ నమః. ఆధ్యాన్యార్క ప్రభాజాల పుంజ కింజల్క సన్నిభాయ నమః. శ్రీరామాయ నమః. మరువంశ కిరీటాగ్ర శోభమాన శిరోమణజే నమః. శ్రీరామాయ నమః. మలయాచల సంభూత దివ్య చందన చర్చితాయ నమః. శ్రీరామాయ నమః. మందరాధారక మఠాకార కారణ విగ్రహాయ నమః. శ్రీరామాయ నమః. మహామాయా సమావేశితాండ కోటి గణేశ్వరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం మరామరేతి సంజప్యమాన మౌనీశ్వర ప్రియాయ నమః. శ్రీరామాయ నమః. సగుణ రూపైక వ్యక్తీకృత నిజాకృతయే నమః. శ్రీరామాయ నమః. మత్స్యకచ్చపవరాహ నృసింహాద్యవతారకాయ నమః. శ్రీరామాయ నమః. మంత్ర మంత్రార్థ మంత్రాంగ మంత్రశాస్త్ర విశారదాయ నమః. శ్రీరామాయ నమః. మత్తే భవత్ర షడ్వక్త్ర పంచవక్త్రైః సుపూజితాయ నమః. శ్రీరామాయ నమః. మాయాకల్పిత విద్యండ మండపాంతర్బహిస్థితాయ నమః. శ్రీరామాయ నమః. మనోన్మన్యజలేంద్రోత్వజకరస్థ దివాకరాయ నమః. శ్రీరామాయ నమః. మహేంద్ర సామ్రాజ్య బలసంధానాప్త త్రివిక్రమాయ నమః. శ్రీరామాయ
నమః ఓం మాతృకామండల వ్యాప్త కృతావరణ మధ్యకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మనోహర మహానీలమేఘశ్యామ వపుర్ధరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మధ్యకాలాంతకాలాదికాల భేద వివర్జితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సుక హృదంబుజాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీం శ్రీజై నమః ఓం భూం భూం జై నమః ఓం నీం నీలాజై నమః ఓం శ్రీజై నమః ఓం అమృతోద్భవాజై నమః ఓం కమలాజై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం విష్ణుపత్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వరారోహాజై నమః ఓం హరివల్లభాజై నమః ఓం శార్గిణ్యై నమః దేవదేవికాజై నమః లోకసుందర్యై నమః ఓం శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యై నమః ఓం శ్రీ సుమిత్రానందవర్ధనాయ నమః ఓం లక్ష్మణాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమద్వరవరుణాయ నమః ఓం ఓం అనందాయ నమః ఓం గరుడాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఓం శ్రీమతే శతగోపాయ నమః ఓం శ్రీ పరకాలాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమద్వరవరమునయే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః అంతా చెప్పండి సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః సర్వం భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః దివ్య చరణారవింద సమర్పణమస్తు రాముడు ఘోరపాత కవిరాముడు సద్గుణ కల్పవల్లికారాముడు షడ్వికార జయరాముడు సాధు జనావనవ్రతోద్దాముడు రాముడే పరమదైవము మాకని మీ అడుంగు కెందామరలే భజించదము భద్రగిరి దాశరథి కరుణాపయానిధి. జై శ్రీరామ్. అష్టోత్తర శతనామ పూజ జరుపుకున్న తర్వాత ఇప్పటి వరకు ఈ కలశ ఆవాహన ఇవన్నీ కూడా చేసినటువంటి వాటికి మరలా ఒకసారి పూజా కార్యక్రమాన్ని జరుపుకొని ఆ తర్వాత ఈ కలశములలో మండలములలో ఆవాహన చేసినటువంటి ఆ దేవతలందరినీ కూడా మరల వారి వారి స్థానమునకు యథాస్థానమునకు పంపించి ఆ తర్వాత వరుసగా ఈ పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి సమర్పించవలసినటువంటి ఆభరణములు అవి ముందుగా పాదుకల నుంచి ప్రారంభం. పాదుకలు, రాజదండం, రాజముద్రిక, బంగారు ఆభరణములు, చామరము, ఛత్రము, ఖడ్గము మొదలైనటువంటివన్నీ కూడా ధరింపజేసిన తర్వాత చిట్ట చివరగా కిరీటాన్ని స్వామివారికి ధరింపజేస్తారు. ఆ కిరీటానికి సమ్రాట్ కిరీటము అని పేరు. ఆ విధంగా ఈ ఆభరణములన్నీ స్వామికి ధరింపజేసిన తర్వాత కలశములలో ఉండేటువంటి తీర్థములను వశిష్ఠ వామదేవాది ఆ ఋషుల యొక్క స్థానంలో ఉండేటువంటి స్వాములు స్వామివారి శిరస్సున ప్రోక్షిస్తారు పట్టాభిషేక మంత్రములతో. ఆ విధంగా ఈ పట్టాభిషేకోత్సవం సుసంపన్నమవుతుంది. ఈ మండలంలో ఉండేటువంటి దేవతలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ దేవతోద్వాసనాన్ని చేశారు. ఇప్పుడు మనకి వరుసగా యథాస్థానం ప్రతిష్టాపయామి. ఓం భగవన్మంత్రమూర్తే స్వపదమాసాదజా సాదజా క్షమస్వ. ఓ రాజా రామచంద్ర భగవాన్ की सीतामाई की लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की भद्राद्रि राम गोविंद గోవింద वैकुंठ राम गोविंद గోవింద ओंकार राम गोविंद గోవింద राम नारायण गोविंद గోవింద. जय श्री राम జై శ్రీరామ్. जय श्री राम జై శ్రీరామ్. जय श्री राम. జై శ్రీరామ్. पुनः संकल्प्य प्राणायामं कृत्वा ओम
శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి రాజలాంఛన సమర్పణం కరిష్యే. ప్రథమతః త్రీణి పదేతి మంత్రేణ భగవతే శ్రీరామచంద్రాయ పాదుకాద్వయం సమర్పయామి. రాజు కాబోయే రామచంద్రమూర్తికి మొట్టమొదటిగా సమర్పించబడేటువంటి లాంఛనాలు పాదుకలు. మనకి రామాయణంలో 12 పట్టాభిషేకాలు కనిపిస్తే అందులో మొట్టమొదటి జరిగినటువంటి పట్టాభిషేకం రామచంద్రమూర్తి పాదుకలకు జరిగినటువంటి పట్టాభిషేకం. ఈ పాదుకలు సామాన్యమైనటువంటి పాదుకలు కాదు. ప్రభురూపకల్పన ప్రథమ సద్యస్ఫురత్ అంటూ చెప్పినట్లుగా మనం ఏ భగవంతుడినైతే ఆరాధిస్తామో అలా ఆరాధించబడేటువంటి భగవంతుడు మనకి మనస్సులో కనపడాలి అంటే ఆయన ముఖమో కాదు కనపడేటువంటివి ఆయన పాదుకలు. అటువంటి పాదాలకు ఉండేటువంటివి ఈ పాదుకలు. అటువంటి పాదుకలను రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు త్రీణిపదేటువంటి మంత్రంతో. త్రీణి పదాభి చక్రమే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పాదుకాద్వయం సమర్పయామి. జయ బోలో రామచంద్ర భగవాన్ కీ జై. తతః సామ్రాజ్యమితి మంత్రేణ భగవతే శ్రీరామభద్రాయ రాజదండం సమర్పయామి. తర్వాత సమర్పించబోయేటువంటి లాంఛనము రాజదండము. ఈ రాజదండము రాజాహి ధర్మేనహి పాలగిత్వ అని చెప్పినట్లుగా సాక్షాత్తు రాముడే చెప్తాడు. ఏ రాజైతే పరిపాలిస్తున్నాడో ఈ నాగదండాన్ని చేతబూని పరిపాలించేటువంటి రాజు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతాడు అని రామాయణంలో చెప్పడం జరిగింది. అటువంటి రాజదండాన్ని మనకి శ్రీ సద్గురు శ్రీ మధుసూదన సాయి గారు సమర్పించారు ఆనాడు. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠితం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. శ్రీరామభద్రాయ నమః. రాజదండం సమర్పయామి. హిరణ్యవర్ణాభిధ మంత్రేణ భగవతే శ్రీ వైకుంఠరామాయ రాజముద్రికాం సమర్పయేత్. సంస్కృతంలో మనకి రెండే పేరు ఉంగరాలకు ఉన్నటువంటివి. ఒకటి అంగుళీయకము, 2 ముద్రిక అని చెప్పి పేరు. అంగుళీయకం మనమంతా పెట్టుకుంటాం, కానీ ముద్రిక అనేది ఏ చక్రవర్తి అయితే పరిపాలిస్తాడో ఆ చక్రవర్తికి మాత్రమే ఆయన పేరుతో ఉన్నటువంటి స్టాంపు లాంటిది రాజముద్రిక అంటారు దాన్ని. అటువంటి ముద్రిక ఎలాగైతే గవర్నర్ గారి సంతకం చేస్తే ఎలాగైతే ఒక ఇది శాసనం చెల్లుబాటులో అవుతుందో అలాగా ఈ ముద్రిక వేస్తేనే అది చెల్లుబాటులోకి వస్తుంది. రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు రాజముద్రికని. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం వైకుంఠరామాయ నమః. రాజముద్రికాం సమర్పయామి. నీళాసూక్తేన భగవతే శ్రీభద్రాద్రిరామాయ సువర్ణాభరణాన్ని సమర్పయేతు. రామదాసు గారు చేయించినటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి ఆభరణము మనకి పత్సల పతకము. స్వామివారు నా విష్ణు పృథ్వీపతి అన్నట్లుగా బుధుడికి సంబంధించినటువంటి మనకి వజ్రం రత్నం ఏదయ్యా అంటే ఈ పత్సల. కాబట్టి రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు. సుతరసితరసే నమః. స్తోమత్రయస్త్రిగుంశే భువనస్య పత్నివస్వత్వాదే అభినవగృణాహి. శృతపతే సవితరాధిపత్యైః పయస్వధీరంతి రాజానో అస్తు. భృగాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేషాన సహసోర్యామనో. महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात्. ఆ తర్వాత చింతాగోవర్ధనటువంటిది
రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై రామచంద్రమూర్తి తానిషా గారికి ఇచ్చినటువంటి బంగారు నాణెములలో ఒకటైనటువంటి రామ మాడ అది. ఆ గొలుసులో ఉండేటువంటి ఆ పథకంలో ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు, ఇంకొక వైపు ఆంజనేయ స్వామి వారు వేంచేసి ఉంటారు. దాన్ని లక్ష్మణస్వామి వారికి ఈ పట్టాభిషేక సందర్భంగా అలంకరిస్తూ ఉన్నారు. ఓం శ్రీ భద్రాద్రి రామాయ నమః. సువర్ణాభరణాన్ సమర్పయామి. ఆ తరువాత సమర్పించబడేటువంటిది చామరాలు. రాజుకి రాజసిద్ధిని సువర్ణోసీతి మంత్రేణ భగవతే శ్రీ ఓంకార రామాయ చామరద్వయం సమర్పయేత్. చామరం శ్రీకరం దివ్యం రాజ్యశోభాకరం పరం అని చెప్పినట్లుగా ఈ చామరము శ్రీకరమైనటువంటిది, దివ్యమైనటువంటిది, రాజుకు శోభను కలిగించేటువంటిది అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది. అటువంటి చామరాలలో మాతృభక్తికి ప్రతీకుడైనటువంటి గరుత్మంతుణ్ణి ఆవాహన చేసినటువంటి వాటిని పితృభక్తికి ప్రతీకైనటువంటి రామచంద్రమూర్తికి సమర్పించడం చాలా విశేషం. సుపర్ణోసి గరుత్మాన్ అనేటువంటి మంత్రంతో వాటిని సమర్పించబోతూ ఉన్నారు. గరుత్మాన్ త్రివృత్తే సురోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనోర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షో యజ్ఞాయజ్ఞం పుచ్చం ఛందాదుస్సంగాని ధిష్ణియాస్య భాజుజూగుం శిరామా సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సువఃపద. శ్రీ ఓంకార రామాయ నమః. చామరద్వయం సమర్పయామి. హిరణ్యగర్భేతి మంత్రేణ భగవతే శ్రీరామనారాయణాయ స్వర్ణఛత్రం సమర్పయేత్. రాజ్యలక్ష్మ్యా గృహం ధన్యం చాక్షుష్యం ఛత్రధారణం అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది. రాజ్యలక్ష్మికి గృహం ఏదయ్యా అంటే ఈ ఛత్రమే. ఛత్రం దేనికి చిహ్నమయ్యా అంటే ఏకఛత్రాధిపత్యం అంటారు. అయ్యా నీ ఏలుబడిలో మేమంతా కూడా సామంతులుగా ఉండి నీ పరిపాలనలో మేమంతా కూడా ఉంటాము, అవనతలమై ఉంటామని చెప్పి సామంతరాజులందరూ కూడా రాజును చక్రవర్తిగా చేసేటువంటి సందర్భం అటువంటిది. అటువంటి చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పించేటువంటి సువర్ణ ఛత్రం అది. ఆ ఛత్రాన్ని మనకి తాండ్ర వెంకటేశ్వరరావు కవితా దంపతులు ఆనాడు సభక్తికంగా సమర్పించారు. దాన్ని రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం జాముతే మాంకస్ దేవాయ హవిషా విధేమా. ఆ తరువాత సమర్పించబోయే శ్రీరామనారాయణాయ నమః. స్వర్ణఛత్రం సమర్పయామి. విష్ణోరాటమసీతి మంత్రేణ భగవతే శ్రీ రఘువీరాయ రాజఖడ్గం సమర్పయామి. ఖడ్గాల్లక్ష్మీ స్థధారాజ్యం యశః ఖడ్గారవాప్యతే ఖడ్గాద్వైర్వినాశనంచ యత్నాత్తమివ తద్మహే అని చెప్పినట్లుగా ఈ ఖడ్గం వల్లే మనకి సమస్త రాజ్యలక్ష్మి కూడా రాజుకు చేకూరుస్తుందిట. అంతేకాకుండా ఖడ్గం వల్ల వైరి వినాశనం జరుగుతుంది. రామచంద్రమూర్తి శాంతుల పట్ల ఎంత కరుణామూర్తియో అలాగే దుర్మార్గుల పట్ల అంత కాఠిన్యమూర్తి కూడా. అటువంటి దానికి ప్రతీకైనటువంటి రాజఖడ్గాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఖడ్గాన్ని ఆనాడు శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు. అటువంటి ఖడ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి. ఓం విష్ణోరరాటమధి విష్ణో పృష్ఠమధి విష్ణోస్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వై నవమసి విష్ణవే త్వా. ఓం శ్రీ రఘువీరాయ నమః. రాజఖడ్గం సమర్పయామి. ఆ తరువాత సమర్పించ రాజాధిరాజ ఇది మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేత్. ప్రధానమైనటువంటిది రాజలాంఛనము. ఆ రాజలాంఛనంలో సమ్రాట్ శక్తిని ఆవాహన చేస్తారు. దీన్ని మనకి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజంజరి స్వామి వారు వారి శిష్యద్వయం చేత సమర్పించినటువంటి ఆ రాజ మకుటాన్ని స్వామి వారికి సమర్పించబోతూ ఉన్నారు. రాజాయ ప్రసహ్యశాహినే నమో వయం వై శ్రవణాయ దుర్మహే శమే కామాయ మహ్యం
कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సమయంలో రాముని యొక్క పట్టాభిషేక సమయంలో వశిష్ఠ మహర్షి రామునికి కిరీటాన్ని ధరింపజేసేటప్పుడు ఆ ఇక్ష్వాకు వంశంలో పరంపరగా ధరిస్తూ ఉండేటువంటిది మానవులందరికీ మొట్టమొదటి రాజు అయినటువంటి మనువు కోసమని బ్రహ్మ నిర్మించినటువంటి కిరీటం. బ్రహ్మణా నిర్మితం పురా అని వాల్మీకి మహర్షి అంటారు. బ్రహ్మదేవుడు మను మహారాజుకు పట్టాభిషేకం చేస్తూ ఆయన నేరుగా బ్రహ్మదేవుడు మనువుకి ఆ కిరీటాన్ని ధరింపజేశాడు. మనువు నుంచి ఇక్ష్వాకు నుండి వరుసగా సూర్యవంశంలో ఆయా మహారాజులందరూ ధరించినటువంటి కిరీటం అది. దానిని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ధరింపజేశాడు అని మనకు వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసఖ్యసాహినే నమో భజం వైశ్రవణాయ గుర్మహే సమే కామాం కామకామాయ మధ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. జై బోలో రాజా రామచంద్ర భగవానికి. శ్రీమన్నారాయణాయ నమః. రాజమకుటం సమర్పయామి. జై బోలో రామచంద్ర భగవానికి. స్వామికి జై. పవనసుత హనుమానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన భద్రాచల క్షేత్రంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన భద్రాచల క్షేత్రంలో అందరూ కూడా కూర్చొని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా పట్టాభిషేకం ఉన్నది. ప్రోక్షణతోటి పట్టాభిషేకం పూర్తవుతుంది కనుక అందరూ కూడా కూర్చొని పట్టాభిషేకాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం ధరింపజేసినటువంటి కిరీటాన్ని 2011వ సంవత్సరంలో మనకు సామ్రాజ్య పట్టాభిషేకం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినప్పుడు శ్రీ 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 త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ఆ పట్టాభిషేక సందర్భంగా ఈ కిరీటాన్ని సమర్పించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2011వ సంవత్సరంలోనే మనకు ఈ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ వచ్చి ఈ పట్టాభిషేకంలో పాల్గొనేటువంటి ఆచారం ప్రారంభమైనది. ఆ 2011వ సంవత్సరం నుంచి వరుసగా ఇప్పటి వరకు ప్రతి రాష్ట్ర గవర్నరు వచ్చి ఈ స్వామివారి పట్టాభిషేకంలో పాల్గొని రాష్ట్రానికి చక్కని సుఖశాంతుల్ని కలుగజేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి ముత్యాలహారాన్ని సమర్పిస్తారు ఈ పట్టాభిషేకంలో. దీనిని ఇంద్రుడు వాయువు ద్వారా రాముడికి పట్టాభిషేక సమయంలో పంపించారట. అటువంటి ఆ ముత్యాలహారాన్ని మనకు ఈ పట్టాభిషేక సందర్భంలో ఆనాడు రాముడి పట్టాభిషేకంలో ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా ఎలాగైతే సమర్పించాడో అదే పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనకు రాముల వారికి అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఇంద్రదత్తమౌక్తికహారేణ దేవదేవం పట్టాభిషిక్తం సర్వాలంకారశోభితం శ్రీరామచంద్ర
స్వామినమలంకృత్య జై శ్రీరామ్. జై శ్రీరామ్. వరుసగా పాదుకల నుండి కిరీటం వరకు, ఆ తర్వాత ముత్యాలహారాన్ని కూడా ధరింపజేసిన తర్వాత ఇప్పుడు పట్టాభిషేకోత్సవం జరగబోతూ ఉన్నది. ఈ పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఈ జలములను ప్రోక్షించడం. ఇక్కడ ఉండేటువంటి కలశములలో 500 నదులను, 4 సముద్ర తీర్థములను, ఇతర నదులను, వీటినన్నిటి కూడా ఆవాహనం చేశారు. ఆ కలశములతోటి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి మహర్షులు ఆ 8 మంది సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ అని ఇంద్రలోకంలో ఇంద్రుణ్ణి అక్కడ అష్టవసువులు ఎలాగైతే అభిషేకించారో అలాగ భూలోకంలో రామచంద్రమూర్తిని ఈ వశిష్ఠాది మహర్షులు అభిషేకించారు అని వాల్మీకి చెప్తూ ఉన్నారు. ఆ వశిష్ఠాది స్థానాల్లో ఇక్కడ అర్చక స్వాములు ఆయా మహర్షుల రూపంలో ఉండి ఈ పట్టాభిషేకాన్ని నిర్వర్తిస్తారు. పట్టాభిషేక సమయంలో మాత్రమే నలుగురు చూస్తుండగా పట్టపురాణి రాజు యొక్క ఒడిలో కూర్చుని ఉంటుంది. ఆ సందర్భంలోనే తాను ఏ దేశాన్నైతే పరిపాలిస్తున్నాడో ఆ దేశంలో ప్రవహించేటువంటి దివ్యమైనటువంటి జలాలతోనూ దివ్యమైనటువంటి మృత్తికలతోనూ ఆ రాజును పట్టాభిషిక్తుణ్ణి చేయాలి అని చెప్పి మనకి ధర్మశాస్త్రము అలాగే పురాణాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దాన్ని అనుసరించే ఇందాక ఆవాహన చేసినటువంటి 500 నదీ జల తీర్థాలను అలాగే 4 సముద్రాల జల తీర్థాలతో కూడా ఇప్పుడు స్వామివారికి వరుసగా ఇందాక మనం ఎవరెవరినైతే వశిష్ఠాది స్థానాలలో ఎన్నుకోవడం జరిగిందో ఆ అర్చక స్వాములందరూ కూడా వరుసగా వాటిని ఒక్కొక్క కలశాంతో స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. ఇలా ఆనాడు అష్టవసువులు ఎలాగైతే దేవేంద్రుణ్ణి అభిషేకించారో వశిష్ఠాది మహానుభావులందరూ కూడా రామచంద్రమూర్తిని సీతాదేవిని దివ్యమైనటువంటి జలాలతో అభిషేకించడం జరిగిందిట. అటువంటి దృశ్యాన్ని పోలినటువంటి దృశ్యమే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మిత్రోసి వరుణోసి అనేటువంటి మంత్రాలతో ఆ కలశ జలాలని స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. ఓం మిత్రోసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి స్యో నామాసీదా సుషదామాసీదా మాత్వాహి గుంసీద్ మామాహి గుంసీద్ నిషసాదధృతం వ్రతో వరుణః పశ్చాస్వా సాంప్రాజ్యాయ సుక్రతుః. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై బోలో రామచంద్ర భగవాన్ కి, సీతా మాతకు, లక్ష్మణ స్వామికి, జై బోలో పవన సుత హనుమాన్ కి. అందరూ ఒకసారి నేను చెప్పే శ్లోకాలు చెప్పండి. వశిష్ఠః వశిష్ఠః వామదేవశ్చ వామదేవశ్చ జాబాలిః జాబాలిః అథ కాశ్యపః అథ కాశ్యపః కాత్యాయనః కాత్యాయనః సుయజ్ఞశ్చ సుయజ్ఞశ్చ గౌతమః గౌతమః విజయస్తథా విజయస్తథా అభ్యషించన్ అభ్యషించన్ నరవ్యాఘ్రం నరవ్యాఘ్రం ప్రసన్నేన ప్రసన్నేన సుగంధినా సుగంధినా సలిలేన సలిలేన సహస్రాక్షం సహస్రాక్షం వసవః వసవః వాసవం యథా వాసవం యథా అభ్యషించన్ అభ్యషించన్ నరవ్యాఘ్రం నరవ్యాఘ్రం ప్రసన్నేన ప్రసన్నేన సుగంధినా సుగంధినా సలిలేన సలిలేన సహస్రాక్షం సహస్రాక్షం వసవః వసవః వాసవం యథా. వాసవం యథా. పట్టాభిషేకం అయింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా
ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా రాముడికి సమర్పించినటువంటి ముత్యాల హారం. ఆ ముత్యాల హారాన్ని రామచంద్రమూర్తి ఆ పట్టాభిషేక సందర్భంలో తన మెడలో నుంచి తాను తీసి సీతమ్మ వారి మెడలో ధరింపజేశారట. ఆ విధంగా ఇప్పుడు రామచంద్రమూర్తి మెడలో నుండి ఆ రామచంద్రమూర్తే సీతమ్మ వారికి ధరింపజేస్తున్నట్లుగా ఇప్పుడు ఆ సీతమ్మ వారి మెడలో ఆ హారాలు చేరుతూ ఉన్నాయి. అందరూ కూడా సేవించుకోండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే వేదవత్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్. జై బోలో సీతామాతకి. ఆ విధంగా ఇప్పుడు సీతమ్మ వారి మెడలో వేసినటువంటి హారాన్ని సీతమ్మ తాను ఎవరికి ధరింపజేయాలి అని చూసినప్పుడు పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః ప్రదేహి శుభగే హారం జనకనందిని అని రామచంద్రమూర్తి సీతమ్మ వారితో అన్నాడు. అప్పుడు సీతమ్మ ఆ పౌరుషము విక్రమము బుద్ధి ఉన్నటువంటి హనుమంతుల వారికి ఆ హారాన్ని ధరింపజేసింది. రాముడు సీతమ్మ వారు ఇద్దరూ కలిసి హనుమంతుల వారికి చేసేటువంటి ఒక గొప్ప పట్టాభిషేకం ఇది. రామ సామ్రాజ్య పట్టాభిషేకం. ఇప్పుడు రామభక్తి ఆ సామ్రాజ్యానికి హారాన్ని పట్టాభిషేకం. హనుమంతుడికి ధరింపజేస్తూ ఉన్నారు. రామభక్తి సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొందేటువంటి వాడు హనుమ. అటువంటి హనుమకు పట్టాభిషేకం. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పపారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జై బోలో రామభక్త హనుమానుకి. శ్రీ సీతారామ పాద సేవా ధురంధరాయ శ్రీ ఆంజనేయాయ నమః. ఈ పట్టాభిషేక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమాన్ జిష్ణుదేవ వర్మ గారు ఈ సంవత్సరం ఈ పట్టాభిషేకంలో పాల్గొని స్వామివారికి మన ప్రభుత్వం తరఫున ఈ పట్టాభిషేక సందర్భంగా జగచ్చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తికి వారు పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆ విధంగానే ఇప్పుడు ఈ రాముడి శిరస్సును ప్రోక్షించినటువంటి తీర్థాన్ని హనుమంతుల వారికి మొట్టమొదలుగా ప్రోక్షణం జరుపుతారు అర్చక స్వామి. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అలాగే మన తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు శ్రీమాన్ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వామివారికి అమ్మవారికి ఈ పట్టాభిషేక సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మంగళవాద్యం. అలాగే ఈ పట్టాభిషేకంలో మన ఈ పట్టాభిషేక సందర్భంగా శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు వాటిని సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా అహోబిల మఠం తరఫున అహేసింగర్ వారి ద్వారా అహోబిల మఠం తరఫున వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది. అలాగే భక్త రామదాసు గారి వంశస్థులు వారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు.
ఉత్తరాది మఠం తరఫున వారు కూడా పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. కంచి కామకోటి మఠం తరఫున మఠాధిపతులైనటువంటి వారి ద్వారా కంచి కామకోటి పీఠం నుండి వారు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే శ్రీ రాజాతూము లక్ష్మీ నరసింహదాసు గారి తరఫు నుంచి కూడా వారి కుటుంబీకులు సమర్పిస్తూ ఉన్నారు. అహో వీర్య మహాశౌర్యమహో బాహుపరాక్రమం నారసింహ పరం దైవం అహోబిల మహాబలం. మంగళవాద్యం. ఉత్తరాది మఠం వారు సమర్పిస్తూ ఉన్నారు. భక్త రామదాస్ గారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. ఉత్తరాది మఠం స్వామివారు సత్యాత్మతీర్థ స్వామి వారి ద్వారా వారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మదీయ పాపముల్ బాపగదయ్య రామ నిన్ను ప్రస్తుతి చేసతనయ్య శ్రీ రాజాతూము లక్ష్మీ నరసింహదాసు గారి వారి తరఫు నుంచి వారి కుటుంబీకులు సమర్పిస్తూ ఉన్నారు. దాశరథి కరుణాపయోనిధి. రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరగగానే దేశంలో ఉన్నటువంటి చక్రవర్తులు, రాజులు, సామంతులు అందరూ కూడా గొప్ప గొప్పనైనటువంటి కానుకలన్నింటినీ కూడా ఇచ్చారుట. అదే విధంగా ఇక్కడ వస్త్ర సమర్పణ జరిగింది. ఆ తర్వాత అందరూ ఒక్కసారి నేను చెప్పేటువంటి శ్లోకాలు చెప్పండి. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః పర్వ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధత. అందరూ చేతులెత్తి చెప్పండి. ఇది చెప్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అంటారు. బలం విష్ణోః ప్రవర్ధత బలం విష్ణోః ప్రవర్ధత బలం విష్ణోః ప్రవర్ధత. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు.